బ్లెస్ యూ. ఆల్రౌండ్ సింగర్ డి లక్ష్మి గారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరికి కడతాలు తినాలని మధ్య తప్పట్లేదు. కూర్చోమ్మా. జ్యోతి గారు నిశ్చయంతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే శిరస్నానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. జ్ఞాపకాన్ని బహుమతించవలసిన డాక్టర్ గారిని ఒకసారి కెమెరా పుట్టింటి నీకు ఆడపిల్లని కాదనుకుంటావా, నీ కడుపున పుట్టి కన్న తల్లిని ఆర్పేయొద్దు, నీ పుట్టినింటి దీపాన్ని చంపేయొద్దు, నీలోని సొంత ప్రాణాన్ని ఆర్పేయొద్దు, నీ పుట్టినింటి దీపాన్ని చంపేయొద్దు, నీలోని సొంత ప్రాణాన్ని. ఆడకూతురా సుఖీ భవా, ఆడ జన్మమే జై భవా, ఆడకూతురా సుఖీ భవా, ఆడ జన్మమే జై భవా. ఆలోచిస్తావా, పుట్టింది నీకు ఆడపిల్లని కాదనుకుంటావా, నీ కడుపున పుట్టే కన్న తల్లిని. నాకు సంగీత దీంట్లో మాత్రం ధనలక్ష్మి అనుకొని అయిపోయింది. తర్వాత ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి అంటే చాలా ఇష్టం సాంగ్స్, ఈ సంగీతం నేర్చుకోవాలి అని చాలా ఇది ఉండదు. కానీ మాది పేద పరిస్థితి. ఎందుకంటే మా నాన్న కొంచెం డ్రింకింగ్ అయినా మా అమ్మ మాకు ఇంత కష్టపడి మా తమ్ముడిని నన్ను ఇంతవరకు చదివించుకొని తను ఎంత బాధపడేదో తెలుసు. కానీ అంత దీంట్లో ఉన్నా కూడా మా అమ్మకి నేను హెల్ప్ చేయాలి అనే దీంట్లోనే నేను వర్క్ చేస్తూ కూడా నేను చదువుకునేదాన్ని. కానీ హైదరాబాద్లో ఉన్నా కూడా నాకు తెలిసేది కాదు. ఎందుకంటే మా వాళ్ళు ఎక్కువ బయటకు పంపించేవారు కాదు. ఏదో వెళ్ళామా, చదివామా, వచ్చామా ఇంటికి, అంతే. అలా ఉండేవాళ్ళం. తర్వాత నెక్స్ట్ నా మ్యారేజ్ అయ్యాక నాకు సాంగ్స్ చాలా ఇష్టమని మా ఆయనకు తెలుసు కూడా. ఏంటంటే బయటికి మా దీంట్లో పంపించేవారు కాదు. అలాంటిది తర్వాత మా మామయ్య అన్నమయ్య కీర్తనలు ఇవన్నీ పాడేవారు. మా సొంతూరే వచ్చేమో శ్రీకాకుళం. అయితే మా అమ్మ వాళ్ళేమో హిరమండలం, మా ఆయన వాళ్ళది ఇచ్చాపురం. అయితే మా మామయ్య ఏమో, నేను నా టాలెంట్ చూసి మా మామయ్య సరే ఒక్క ఛాన్స్ ఇద్దాం, ఒక్కసారి పాట పాడిద్దాం అది అనుకున్నాను. మా మామయ్య నాకు సపోర్ట్ బాగా చేశారు. తర్వాత మా మామయ్య ద్వారా మా ఆయన కూడా నా టాలెంట్ తెలుసు కాబట్టి, మా ఆవిడ చాలా బాగా పాడుతుంది కాబట్టి నాకు తన ద్వారానే ఇది ఉంటుంది కదా అనుకొని మా ఆయన కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. అసలు ఇప్పుడు రాలేదు కానీ ఇందులో చూస్తారని నా చిన్న కోరిక. అయితే తర్వాత అక్కడ నేను ఫస్ట్ మా మామయ్యకి, తర్వాత మా ఆయన గారికి, తర్వాత మా గురువు గారు జగన్ గురువు గారికి నా పాదాభివందనము. ఎందుకంటే నేను ఈ స్టేజ్కి వస్తానని నేను అనుకోలేదు. తర్వాత అక్కడి నుంచి వచ్చాక ఇక్కడ హైదరాబాద్లో నాకు స్టేజ్ ఇచ్చేది మా మోహన్ కృష్ణ స్వామి గారు. ఎందుకంటే వాళ్ళు ఎంత చేసినా కూడా మనకి పేరు ఇచ్చి ఇంత నిలబెట్టి వాళ్ళని ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. వాళ్ళ ఎంత ఇదే చేసినా కూడా వాళ్ళు తిడతారు, అంతే, మనం పాడాలి. ఎందుకంటే వాళ్ళు స్టేజ్ ఇచ్చారు కాబట్టి మనం ఆ కృతజ్ఞత ఎంతైనా మనకు ఉండాలి.
నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు. ఇంకా ఈ ప్రవీణ్ సార్ గారు, ఇంకా ఉజ్వల అక్క, ఈ అందరి ద్వారా నాకు ఇంత గొప్ప పరిచయం అయింది. ఇక్కడ కూడా మన మోహన్ కృష్ణ సారు సేవ ఎంత పాపం పేదవాళ్ళకి ఎంత పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే ఒక తండ్రి అయినా తల్లి అయినా హాస్పిటల్లో పడింది అనుకో, వాళ్ళ బిడ్డల సంగతి అంతే ఇక. ఎందుకంటే ఏం చేయలేని పరిస్థితి. ఎలా మనం చుట్టాలు అనుకుంటాం, కొంతమంది ఆదుకుంటారు, కొంతమంది ఆదుకోరు. ఏదో డబ్బు సహాయం చేయలేరు, కానీ వచ్చి నిలబడతారే తప్ప వాళ్ళది వాళ్ళు చూసుకున్నప్పటికే లేదు. అలాంటి దీంట్లో కూడా ఇలా ఈ సారు మోహన్ కృష్ణ సారు ఎంతమందిని ఇది చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు. ఇలాగే ఒక్కొక్కరు ఇలానే పుట్టుకు రావాలని, మా పేదరికం ఉన్న వాళ్ళకి చూసి, మా టాలెంట్ చూసి, మా ఇది ఆపదలో ఉన్న వాళ్ళకి ఆదుకొని, అలాగే ఆ అక్క అన్నదానం చేస్తున్నారు. అలానే వాళ్ళు కూడా కష్టపడి వచ్చారు కాబట్టి అన్నం గురించి అసలు తెలుసు కాబట్టి, అన్నం లేనప్పుడు ఎలా మనం ఎంత కష్టం ఉంటుందో చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి మేము కూడా అన్నం అప్పడం అనేవారు, అప్పడంతోనే బతికేవాళ్ళం. ఎందుకంటే మా నాన్న ఇది అంత సంపాదన కాదు కాబట్టి మా అమ్మే చుట్టుకొని అది మా అమ్మ 20 రూపాయలు తెస్తే అదే గొప్ప. అలాంటిది మాకు ఆ 20 రూపీస్తోనే మాకు మా తమ్ముడిని నన్ను కష్టపడింది. చాలా ఇలాంటి సాయం చేయాలని, చాలామంది పేదవాళ్ళు ఉన్న వాళ్ళకి రక్తదానం చేయాలని, మనలో కూడా మనము మానవత్వం ఉందనుకొని నిరూపించుకోవాలని అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం, లేదా మీరు కూడా ఇచ్చారు. ఇస్తాం సార్. తర్వాత మీరు ఈ స్టేజికి వచ్చారు అని చెప్పి అన్నారు కదా, హైదరాబాద్ నుంచి గూడూరు స్టేజికి రావటమా? కళాకారుల వేదిక సార్. కళాకారుల వేదికలో మీ ప్రయారిటీ ఏంటి చెప్పండి. ఇప్పుడు ప్రెసెంట్ మీకున్న స్టేజ్ ఏంటి చెప్పండి. నేను ఇప్పుడైతే సింగింగ్ చేస్తున్నాను సార్. సింగింగ్ చేస్తున్నారు. సింగింగ్ లో మీ స్పెషాలిటీ ఏంటి, మీకున్న ప్రత్యేకతలు ఏంటి? అయితే నేనైతే ఫస్ట్ అన్నమయ్య కీర్తనల ద్వారా వచ్చాను సార్ స్టేజ్ మీదకి. తర్వాత నెక్స్ట్ మన సినిమా పాటలు నేను పాడలేనేమో అనుకున్నా, కానీ ఒక చిన్న చిన్న ఈవెంట్స్ చేస్తారు కదా, ఆ ఈవెంట్స్కి వెళ్ళి నేను కూడా పాడగలను, నేను కూడా నాకు చాలా నమ్మకం వచ్చింది. అలానే పల్లె పాటలు కూడా నేను పాడగలను అనుకొని నేను ఎప్పుడు వరకు ఎక్కువగా పాడలేదు, కానీ ఈ పల్లె ప్రవీణ్ ద్వారా, ఇంకా మా ఉజ్వల అక్క ద్వారా, వీళ్ళందరి ద్వారా నేను ఈ పల్లె పాటలు కూడా నేను పాడగలను, రాయగలను కూడా. ఇంకా ఏంటంటే నేను కూడా ఓన్గా రాస్తుంటాను సార్ సాంగ్స్. అయితే ఈ చాలా సంవత్సరాల నుంచి ఒక సాంగ్ అయితే రాముడు పాట అయితే నేను రాసిన. ఆ పాట ఈ మధ్యలో రిలీజ్ అవుతుంది. ఒక దేవుడి దయ వల్ల ఒక గురువు గారు పరిచయం అయ్యారు. అతను నా పాట ఇది చేస్తానమ్మా అనుకొని చెప్పారు, నాతోనే పాడిస్తాను అనుకొని అన్నారు. అది కూడా అవుతుంది సార్. చాలా థ్యాంక్స్ సార్. మీ అందరి అభినందనలు ఉంటే నేను సక్సెస్ అవుతాను సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. మీ పాటని థ్యాంక్ యూ. అదేవిధంగా